నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి రకరకాలుగా అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ లోని శాస్త్రవేత్తలు కూడా స్పందించడం జరిగింది. అలాగే కువైట్ లో వైరల్ అవుతూ ఉన్న న్యూస్ ఏంటంటే, కువైట్ ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్స్ అనే వీడియో పైన కొంతమంది అయితే స్పందిస్తూ ఉన్నారు. ఆ యొక్క ఫ్లయింగ్ సాసర్స్ లో ఏలియన్స్ కువైట్ ఆకాశం మీద వెళ్లారని చెప్పేసి, కువైట్ ఆకాశంలో ఏలియన్స్ కనపడ్డారని చెప్పి, గ్రహాంతర వాసులు ఎవరైతే ఉన్నారో, భూమిపైన లేనివారు ఎవరైతే, భూగ్రహానికి సంబంధించిన వారు కానివారు ఎవరైతే ఉన్నారో, గ్రహాంతర వాసులు కువైట్ ఆకాశం మీద వెళ్లారని చెప్పేసి న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి కువైట్ ఖగోళ శాస్త్రవేత్త అదెల్ ఆల్ సాదూన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, కువైట్ ఆకాశంలో ఎటువంటి ఫ్లయింగ్ సాసర్ వెళ్లలేదు, అలాగే ఎటువంటి గ్రహాంతర వాసులు కువైట్ ఆకాశం గుండా ప్రయాణించలేదని చెప్పి, అలాగే ఏ గ్రహాంతర జీవి అయినా సరే భూమిని సందర్శించడం అసాధ్యమని చెప్పి ఆయన అయితే వెల్లడించడం జరిగింది. అలాగే విశ్వంలో ఎగిరే పల్లాలు లేవని చెప్పేసి, దీంతో ఏ ఒక్క గ్రహాంతర వాసి అయినా సరే, గ్రహాంతర జీవైనా సరే భూమిని సందర్శించడం అసాధ్యమని చెప్పేసి ఆయన వెల్లడించారు. దయచేసి సోషల్ మీడియా వేదికగా వస్తూ ఉన్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని చెప్పేసి, గ్రహాంతర వాసులు కువైట్ ఆకాశం గుండా వెళ్లారు, భూమిపైన దిగేసి అలాగే ప్రజలతో మనుషులతో యుద్ధం చేస్తారని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క వార్తలను ఆయన కొట్టిపారేయడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, దయచేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న ఇటువంటి వార్తల్లో నిజం లేదని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్న నేపథ్యంలో ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.